నగనూరు గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. SGF నిధులు 10 లక్షలతో గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సాయిల్లా శ్రావణి మహేందర్లతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం పాలకవర్గ సభ్యులు గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగనూరు గ్రామ ప్రజల కుటుంబాలన్నింటిలో కాపాడాలని చెప్పి రోజు మల్లికార్జున స్వామి వేడుకున్నాం. మల్లికార్జున స్వామి పూజ కూడా చేస్తున్నాం. ఆయన గుడికి ఆయన కట్టుకుంటాడు. ఇవాళ ఆ మల్లికార్జున స్వామి గుడి కట్టగానే ఆ మల్లికార్జున స్వామి మన ఊరు ప్రజలను నన్ను సల్లాలని చెప్పి అందరినీ మనసుతో కోరుకుంటూ మా లక్ష్మణ గారి, మా సర్పంచ్ గారి, మన ఊరు అందరూ కలిసి గుడి మొదలుపెట్టింది. గుడి మొదలుపెట్టడం అంటే ఆయన మల్లికార్జున స్వామి ఆయన గుడిని కట్టుకుంటాను ముందు వాళ్ళు. దానికి మనం ప్రత్యేకంగా చెప్తే ఒక మనిషిని ఏర్పడితే మొదటి పైసలు 1 లక్ష రూపాయలు మొదలుపెట్టింటారు. అప్పుడు అందులో ఇట్లా పోయినాక పట్టారు. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి లేదు. ఎక్కడ నాకు పరిస్థితి ముఖ్యమంత్రి ఎక్కడ పరిస్థితి లేదు. నాకు తెలిసి ఈ నలుగురులో కానీ కరీంనగర్ నియోజకవర్గంలో కానీ ఎక్కడే కానీ నేను మంత్రి ఉన్నప్పుడు నిధులు తెచ్చినప్పుడు దాని తర్వాత 2 సంవత్సరాలే చాలా బిల్లు అనుకున్నారు. చాలా బిల్లు కేంద్రం నుంచి చాలా బిల్లు రాలేదు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రం రాలేదు. ఎవరు అనుకోవడంగా మన పైసలు అడిగారు. కానీ మరి 10 సంవత్సరాలు కేసీఆర్ వల్ల పైసలు రాలేదా? అడిగలేదు. ఇది కావాలని నాకు వచ్చింది. నేనే చిన్నప్పుడు పాత రోడ్డు సర్వీస్ అంటే కొత్త రోడ్డు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా ఆ పాత రోడ్డు కొత్త రోడ్డు చేసి బ్యాన్ చేసి ఎక్కడ నడుస్తున్నా రోడ్డు ఇచ్చినాం. 10 సంవత్సరాలలో ఎంత చేయాలి బాగుంది. ప్రభుత్వం భాగంగా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అని చేయలేదు. ఆగిపోయింది. మీరు వేసిన రోడ్డు కుక్కలు పడ్డాడు అప్పటి కొత్త కట్టే పరిస్థితి లేదు. ప్రతి మనిషి కట్టే రోడ్డు కుక్కలు పడ్డాయి. ప్రతి మనిషి ఎలబోతరం పోయే రోడ్డు కుక్కలు పడ్డాయి. కబిరిపేట రోడ్డు కుక్కలు పడ్డాయి. ఎక్కడికైనా కుక్కలు పడుతుంది. నిర్ణయం చేసే పరిస్థితి లేదు. సరే, ఇది అభివృద్ధి అయ్యేది. ఆ తర్వాత రైతులకు ఆధారమే కరెంటు, రైతులకు ఆధారమే నీళ్లు, రైతులకు ఆధారమే వ్యవసాయం. రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే 4 రూపాయలు గిరిగిలాంటే ఊళ్ళో పన్ను దొరుకుతుంది. సరే, కష్టపడి పంట పండించే పంట ఉందామని నాకు తెలియదు. చాలా ఇబ్బంది పడుతున్నాం బాగా. కరెంట్ వస్తుంది, నీళ్ళు కట్టదు, దానికి కరువు కూడా మొదలైంది. ఇది మనకు సెప్టెంబర్ 1 ఇంట్లో ఉన్న ఎండాకాలం ఎక్కడుకుంటాను ఉన్నది నిలిగిపోవట్లేదు, వ్యవసాయ భావం నిలిగిపోవట్లేదు. సో మనకు పరిస్థితి ఆగమాగం ఉన్నది. రైతుకి ఏం కావాలి? నీళ్లు రావాలి, కరెంటు రావాలి, కరెంటు పంట పండగానే కొనాలి. చేతులు 4 రూపాయలు ఉంటే ఇది ఇలాంటాం అని ఏం పరిస్థితి లేదు. కష్టం అనుకుంటాను అవుతుంది. కానీ ముందంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందో అట్లే, రేవంత్ ప్రభుత్వంలో అట్లేయాలి, మోడీ ప్రభుత్వం అట్లేయాలి. చేసుకుంటే పైసలు తీసుకొస్తే ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిలిస్తే సంతోషపడతాం. గ్రామాల అభివృద్ధి అవుతుంది. కానీ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి రైతు సోదరులారా, నలుగురు రాష్ట్రాల కొంచెం ఓపిక పడితే నాకు తెలిసైతే వచ్చే 2 సంవత్సరాలలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి అందరూ ప్రజలందరూ అదే నేను గొప్పగా ప్రజలల్లా చాలా పరిస్థితి అయిపోయింది. కానీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని అనుకుంటున్నాము అని. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు భయంగా పనిచేయాలి. ప్రజలు ఏదైనా భయంగా పనిచేస్తూ పోవాలి. కాబట్టి కేబుల్ బిల్లు మొదలుపెట్టిన కేబుల్ బిల్లు 5,000 మంది ఉద్యోగాలు ఉండేది. అది ఆలోచించింది. దానివల్ల మంచి రోడ్లు వేసినాం. అవి 5 ఏళ్ళ నుంచి మొత్తం పెద్ద పొక్కలు పట్టే కానీ వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు రోడ్లు వేయలేము. ఎందుకని నువ్వు కేంద్రంలో లేరు, రాష్ట్రంలో లేరు. ఇంకా కేంద్రంలో కేంద్రంలో చెప్పి రాష్ట్రం చేద్దామంటే కేంద్రం చూపరాకపోతే రాష్ట్రం చూపరాకపోతే సరే మాకు బాధ లేదు. 100% మళ్ళా వచ్చేసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.
ప్రజల ప్రభుత్వం ఏర్పడేస్తాం, ప్రజలు ఏది కోరుకుంటారు విశేషంగా చేస్తాం. ఎన్ని మా హామీలు ఇచ్చింది? కళ్యాణ లక్ష్మి ఇస్తాము, కులం బంగారం ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి అటేవా, కులం బంగారం ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి అటేవా. మరి యాదవ కుటుంబ సోదరులకు మేకలు ఇస్తాము, బొమ్మలు ఇస్తామన్నాడు, అది అటేవా. దళితులు దళిత బంధువులు అది అటేవా. ఆడలకు 2,500 పింఛను అది అటేవా. ఇది ఏది అంటే తీసుకుపెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఎవరు కానీ ప్రజల వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉండగా మన ప్రజల ప్రభుత్వం ఎవరన్నా ప్రజా వ్యతిరేకంగా ఎవరు పోదు. ప్రజల మనుషులు తెలుసుకోవాలి. ప్రజలకు ఏం కావాలో నీళ్లు కరెంటు అవి తీసుకొస్తే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు. కానీ ఉన్న పరిస్థితి లేదు కాబట్టి అదే పడుతుంది. పల్లెలలో కూడా ఇక్కడ 2 సంవత్సరాలు అవుతే మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చెప్పినాక మళ్ళా పల్లెలన్నీ పట్టణాలలో వ్యవసాయంగా మంచి అద్భుతంగా కలకాలాడాలని చెప్పేసి తెలుసుకుంటున్నాం.